సంబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీం. సాయి బంధులారా, అంశం వ్యక్తిత్వ వికాసం సాయి తత్వం. ఇది యూనివర్సల్ సబ్జెక్టు. ఏ గ్రంథాన్ని, ఆధ్యాత్మిక గ్రంథాన్ని పరిశీలించినా అందులో దాగి ఉండేటువంటిది వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్. సాయి సచరిత్రని ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో కనిపిస్తుంది మనకు. ఒక వ్యక్తి రోడ్డు పక్కన పడిపోయి ఉన్నాడు అర్ధనగ్నంగా. ఆ దారిని పోయేటువంటి ఒక చదువుకున్నవాడు అన్నాడట, పనికి మాలినవాడు ఇలాగ పడుకుంటాడా రోడ్డు మీద, ఎవడన్నా వీడికి బుద్ధి ఉందా, ఇంటికి వెళ్ళి పడుకోకూడదా అన్నాడట. ఆ దారిని పోయేటువంటి ఇంకొక ఆయన తాగుపోతాడు, చూడండి ఎంత దారుణంగా పడిపోయి ఉంటాడో అర్ధనగ్నంగా అని అన్నాడట. ఆ దారిలో పోయేటువంటి ఒక యోగి అన్నాడట, ఎంత పారవశ్య స్థితిలో ఉన్నాడో చూడండి అర్ధనగ్నంగా అన్నాడట. అంటే అర్థం, నీ దృష్టిని బట్టి ఈ సృష్టి కనిపిస్తుంది. కాబట్టి నీ దృష్టి మారితే సృష్టి మారుతుంది. ఆ దృష్టిని మార్చుకోవడానికి ఏం చేయాలనేది ఇక్కడ మనం మాట్లాడుకునే అంశాలన్నీ కూడా. కాబట్టి వ్యక్తిత్వ వికాస కోణంలో నేను చూడడానికి ప్రయత్నం చేసినట్లయితే అది ఆ కోణంలో కనిపిస్తుంది. ఆత్మజ్ఞానానికి సంబంధించి ఆధ్యాత్మిక ఉన్నతి గురించి కానీ ఆలోచించినట్లయితే అది ఆ కోణంలో కనిపిస్తుంది. కోరికలు తీర్చుకోవడం, బాబా అనుగ్రహాన్ని పొందడం ఈ కోణంలో చూసినట్లయితే ఆ కోణంలో కూడా కనిపిస్తుంది. కాబట్టి బాబా వారు అన్నట్టు యద్భావం, ఒకసారి గట్టిగా అనండి, యద్భావం తద్భవతి. అయితే కూర్చున్న వాళ్ళు సత్సంగానికి శ్రద్ధ చూపించకుండా కొంతమంది డిస్టర్బ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, ప్యాకెట్లు అవి ఎత్తుకొని స్నాక్స్. కాబట్టి స్నాక్స్ కోసంగా వచ్చిన వాళ్ళు తక్కువ మంది ఉంటారేమో. దయచేసి దాన్ని నా ఉపన్యాసం వరకైనా కనికరించి ఆ స్నాక్స్, ఆ సౌండ్స్ ఆపండి ప్లీజ్, ఏమనుకోవద్దు. అంటే మేము టీచర్ని కదా, పిల్లలు అలా అంటే తట్టుకోలేము అన్నమాట. జాగ్రత్తగా వాలంటీర్స్ రిక్వెస్ట్ అండి, మీరు పని కట్టుకొని వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు. ప్లీజ్ పని కట్టుకుని మరి ప్లీజ్. అమ్మా నమస్కారం తల్లి, అమ్మ వాలంటీర్ గారు నమస్కారం, పైకి వెనక్కి వెళ్ళిపోండి. వ్యక్తిత్వ వికాసం సాయి తత్వం, పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ సాయి ఫిలాసఫీ. సాయి ఫిలాసఫీ గురించి నిన్నటి జరుగుతూనే ఉన్నాయి, రేపు కూడా జరుగుతాయి ఇంకా అద్భుతంగా. కాబట్టి పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే అదొక పదం నుంచి
డెరైవ్ అయింది. దాన్ని ఏమంటామంటే పర్సోనా అంటాం. సబ్బు కాదండి. పర్సోనా అంటే ముసుగు అని అర్థం. పర్సోనా అనే పదంలో నుంచి పర్సనాలిటీ అనేటువంటి పదం వచ్చింది. అలా ముసుగు అని ఎందుకు పెట్టారు అంటే నాకు అర్థమైంది, అసలు పర్సనాలిటీ అంటేనే ఒక ముసుగని, ఒక మాస్క్. ఇక్కడ అందరం కనిపిస్తూ ఉన్నాం అద్భుతంగా. నాకేదైతే మీరు కనిపిస్తున్నారో, ఎలా కనిపిస్తున్నారో ఆ లోపల అది ఉండకపోవచ్చు. నేను మీకు ఎలా కనిపిస్తున్నానో అది నా లోపల అలా ఉండకపోవచ్చు. అంటే అర్థం మాస్క్స్ ఉంటాయి, మాస్కులు, ముసుగు. చాలా మందికి ముసుగులు ఉంటాయి. ఆ ముసుగుల్ని తెలియనియకుండా దాచిపెట్టుకొని ప్రవర్తించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటంటే నటన, యాక్టింగ్ అందరికీ వచ్చు. అంటే జ్ఞానం లేకపోయినా జ్ఞానం ఉన్నవాడిలాగా నటించడం, ప్రేమ లేకపోయినా ప్రేమ ఉన్నట్టు కోడలు అత్త గురించి నటించడం, గురువు మీద అభిమానం లేకపోయినా అభిమానం ఉన్నట్టు శిష్యుడు నటించడం. కాబట్టి సత్సంగాలు చెప్పలేకపోయినా చెప్పగలం అనేటువంటి నటించడం, పూజారికి పూజ చేయడం చేత కాకపోయినా వస్త్రాలంకరణతో నేను బ్రహ్మాండమైన పూజారిని అని నమ్మించేటట్టు చేయడం, భక్తులు, భక్తురాలు, ధర్మకర్తలు, కార్యనిర్వాహకులు అందరూ మనకెలా కనిపిస్తున్నారో అలానే ఉండారు అనుకుంటే కనుక అంతకంటే పెద్ద తప్పు లేదు. ప్రతి ఒక్కరికి షేడ్లు ఉన్నాయి. ముసుగు, ఈ ముసుగు తీయనంత వరకు ఆధ్యాత్మిక వికాసం సున్నా. ముసుగు తీయాల్సిందే. ఆ ముసుగు తీయకపోతే కనుక మనం ఇప్పుడు ఎలా ఉన్నామో 10 ఏళ్ల తర్వాత కూడా అలానే ఉంటాం. నాకు 30 ఏళ్ళ నుంచి పరిచయం అండి బాబావారు. ఏం సాధించావు? 40 ఏళ్ళు అయిందండి. నేను 100 సార్లు షిరిడీకి వచ్చాను. వస్తే ఏమైంది? పోయా ఏమన్నా? ఏం పోలేదు, అలానే ఉన్నావే. మరి ఏదో పోవాలి, ముసుగు తొలగాలి. ఆ ముసుగు తొలగించకుండా చేసేటువంటి ప్రయత్నాల్ని ఆపాలి. అలా ఆపడానికి సమీకరించిన వాళ్ళే మనందరం కూడా. కాబట్టి సాయి బంధువులారా, ముసుగుని తీద్దాం, మాస్క్ను తొలగిద్దాం. నేనేం కనిపిస్తున్నా? తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు, అబ్బాయినా కాదు, ముసుగుంది లోపల, ముసుగుంది. ఆ ముసుగుని తీసేయండి. ఎక్కడెక్కడ ఉందంటే ప్రతి ఒక్కరికి ఉంది. అయితే పర్సంటేజ్ తేడా ఉంటుంది, కొద్దిగా పర్సంటేజ్ తేడా ఉంటుంది. ఆ ముసుగులు తీయమని మొట్టమొదటిగా కోరుకుంటూ, ముసుగు తీయకపోతే వ్యక్తిత్వం ఏంటో బయటపడదు, వ్యక్తిత్వం ఏంటో తెలియకపోతే వికాసం అన్న సమస్య లేదు. కాబట్టి మీ వ్యక్తిత్వం ఎవరికి తెలుస్తుంది అంటే అందరూ అంటారు, కానీ నా గురించి బాబా వారికి అన్నీ తెలుసు అంటే అబద్ధం. అబద్ధం. నీ గురించి బాబా వారికి అంటే నీకే ఎక్కువ తెలుసు. బాబా గురించి తెలిసేది అబద్ధం. కాబట్టి మాట్లాడేటప్పుడు అంటాం అంతా ఆయనేనండి. ఏం కాదు, మనకు తెలుసు అంతా మనమని, మనమని తెలుసు. ఎందుకంటే స్టేజీ బాబా వారే లేదు, సంకల్పం ఇచ్చి ఉండాలి, అది వేరే విషయం. మరి ఆ సంకల్పం మీకే ఎందుకు ఇచ్చారు? మీరు అర్హత సంపాదించారు కాబట్టి ఇచ్చారు. అర్హత ఎలా వచ్చింది? ముసుగు తీశారు కాబట్టి ఇచ్చారు. కాబట్టి ముసుగు తీయకపోతే ఏమి లేదండి, మాస్క్. ఆ ముసుగు తీయండి. నేను ఒకటే చెప్తాను, ఏమండి ముసుగు ఎక్కడి నుంచి వచ్చింది? పుట్టినప్పుడు ఉందా? ఉంది. వాస్తవానికి ముసుగు ఎక్కడి నుంచి వస్తుందో ముందు తెలుసుకోవాలి. పైకేమో కనిపించడం లేదు, రకరకాల మాస్కులు ఉన్నాయి, కానీ ఇవి ఎక్కడో తగులుకున్నాయి. మాస్కులు ఎక్కడో తగులుకొని వస్తూ ఉన్నాయి. నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు, బాబా వారిని డైరెక్ట్గా చూసిన వాళ్ళు, బాబా వారితో డైరెక్ట్గా మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే డైరెక్ట్గా మీ నేత్రంతో చేస్తారా? ఒక
రెండు రెండు మూడు చేతులు ఎత్తారు. అంటే ఇది ఎక్కడండి? బాబావారు 1918లో మహాసమాధి అయినారు కదా. ఎక్కడ చూసాము అంటే మరి శ్యామ గారు 72 జన్మలుగా చూశారు. మహల్సపతి గారు 40 జన్మలుగా చూశారు. మీరు నేనేనా? చూడండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ బాబాని కలుసుకొని ఉన్నాం, బాబాతో మాట్లాడున్నాం, బాబా అనుగ్రహాన్ని పొంది ఉన్నాం. ఆ షిరిడీలో ఒక చీమగానో, దోమగానో, రాయిగానో, రప్పగానో, మొక్కగానో ఉండి ఆయన చూసాం. ఆయనతో అనుబంధం ఉంది కాబట్టే ఈరోజు 100 కిలోమీటర్లు వచ్చి ఇక్కడ కూర్చున్నాం పద్మాసం వేసుకొని. కాబట్టి రుణానుబంధం వస్తూ ఉంది. బాబావారు ప్రకటిస్తూ ఉన్నారు ఇంత రుణానుబంధం అని. నా కోరిక, అయ్యా నువ్వు అందరికీ చెప్పావు, నాకు చెప్పలేదే, నాకు మీకు ఎంత రుణానుబంధం. ఆయన అంటాడు, ముసుగు తీస్తే నేను నీకు కూడా చెప్తాను అని అంటాడు. కాబట్టి ఎక్కడి నుంచో వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఎన్నో జన్మలుగా వస్తున్నాయని చెప్తున్నాం కదా మనం. మరి అన్ని జన్మలుగా వస్తాయండి నిజంగానే? నాకేమో తెలియదు. నేను పలానా డేట్లో పుట్టానని తెలుస్తూ ఉంది, పలానా డేట్లో పోతానని తెలుస్తూ ఉంది. ఆ డేట్ వచ్చిన డేటు వేస్తారు, పోయిన డేటు వేస్తారు. ఇదేనా నేను? కాదు. నిన్న ఆత్మజ్ఞానం గురించి కూడా అద్భుతంగా చెప్పారు కదా. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. వాసాంసి జీర్ణాని విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాని విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహి. నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. వినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ప్రతి ఒక్కరం విన్నాం భగవద్గీత. అయితే అదృష్టం చనిపోయిన వాళ్ళకి ఎక్కువ దొరుకుతుంది పూర్తిగా వినే అదృష్టం. బతుకుండే వాళ్ళు ఎక్కువ వినరు. చచ్చిపోయిన వాళ్ళైతే పాపం అంతా వింటారు, మొత్తం పెడుతూనే ఉంటారు రోజంతా. అదృష్టం అప్పుడు దొరుకుతుంది మనకు. కాబట్టి భగవద్గీత ప్రమాణంగా చెప్తుంది ఆత్మకు నాశనం లేదు. శరీరం నశిస్తుంది, ఉపాధి నశిస్తుంది, ఆత్మ నశించదు. అంటే అర్థం ఏంటి? మనం ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాం కదా. మరి వస్తూ ఉండి బాబా వారి అనుగ్రహాన్ని కూడా ఎంతో కొంత పట్టుకొచ్చుకుంటూ ఉన్నాము. దాంతో పాటుగా ఇంకేదో మూట కూడా ఎత్తుకొచ్చుకున్నాం. ఆ మూటే మన కర్మల మూట, ఆ మూటే వాసనల మూట, ఆ మూటే సంస్కారాల మూట. ఇది కనిపించదు, బ్యాగ్ ఉంటుంది వెనక, కనిపించదు. అది ఎప్పుడు మనతో పాటు ట్రావెల్ అవుతూ ఉంటుంది. దాన్ని బట్టే కదా సుఖము, దుఃఖము, ఐశ్వర్యము, దరిద్రము, ఉద్యోగము, నిరుద్యోగము అన్నీ ఆ మూటల నుంచి ఆధారపడి ఉంటాయి. కర్మల సంబంధించి మనకు తెలుసు. రెండవది సంస్కారాలు, వాసనలు. మనకు సామెత చెప్తారు, పుట్టుకతో వచ్చింది పుడకలతో కానీ పోదని. నేను అంటాను పుడకలతో కూడా పోదు, అసలు ఎప్పటికీ పోదు. మరి పోయిన పక్షంలో 72 జన్మలు ఎందుకు వచ్చాడు శ్యామవారు? మరి 72 జన్మలు ఆయనకి మోక్షం రాలేదు కాబట్టే కదా వచ్చాడు. ఎందుకంటే శ్యామకి ఇష్టం, నాకు నువ్వు మళ్ళా పుట్టాలా, మళ్ళా నీ నామం చెప్పాలా, మళ్ళా నీ పాట పాడాలా, మళ్ళా షిరిడీకి రావాలి. అంతేగాని అంతలేకే వద్దండి. ఆయన 72 జన్మలు సాగదీశాడు ఆయన.
అందుకని శ్యామ అంటాడు, బుగ్గగిల్లే దేవుడు మాకు వద్దయ్యా, మాకు లడ్డులు మిఠాయిలు ఇచ్చే దేవుడు కావాలి. అంటే అర్థం, మళ్ళీ ఇంకోసారి వస్తాడు ఆయన. ఎప్పుడు మిఠాయిలు కోరుకున్నాడో మళ్ళీ తిరుగుటప్ప వచ్చేస్తాడు. కాబట్టి సాయి బంధువులారా, మనందరం ఒక విషయానికి గర్వించాలి, పుడుతూ వస్తున్నాం. ఒక విషయానికి బాధపడాలి, మోసుకుంటూ వస్తున్నాం. ఈ వాసనలు, ఈ సంస్కారాలు, ఈ కర్మల ఆధారంగానే ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం ఏర్పడుతుంది. ఇక్కడ ఎంతమందితో ఉన్నారో అంతమంది అన్ని రకాలుగా ప్రవర్తిస్తారు. మరి అందరూ సాయి బంధువులమే. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి, లోపలేమో వేరేదోయి. అర్థమైందా? కాబట్టి ఏ ఇంటికి పోండి, ఏ మందిరానికి పోండి, మందిరాలు నిర్వహించే వాళ్ళు కానీ, సత్సంగాలు చేసేవాళ్ళు కానీ, సత్సంగాలు వినేవాళ్ళు కానీ, సాయి భక్తులమని చెప్పుకునే వాళ్ళు కానీ మాస్కుతోనే ఉన్నారు. ఇంకా నాకు తెలిసి ఆ మాస్కుల్లో నుంచి బయటపడండి. బయటపడితే జరుగుతుంది. కాబట్టి మనం ఈ జన్మజన్మలుగా మోసుకున్నటువంటి ఈ వ్యక్తిత్వం ఆధారంగా మన ప్రవర్తన ఉంటుంది. మీకు తెలుసు, ఒక కుటుంబంలో ఒక తల్లిదండ్రికి ఇద్దరు బిడ్డలు ఉంటే ఆ ఇద్దరు కూడా ఒక రకంగా ప్రవర్తించరు. మరి ఇన్ని కోట్ల మంది సాయి భక్తులు ఒక రకంగా ప్రవర్తిస్తారా? సమస్య లేదు. ఇంత దూరం వచ్చి ఇదంతా చెప్పిన తర్వాత ఆ చట్నీలో కొద్దిగా ఉప్పేసి ఉంటే బాగుండేదండి. ఏ ఇంటికి పోండి, ఏ మందిరానికి పోండి, మందిరాలు నిర్వహించే వాళ్ళు కానీ, సత్సంగాలు చేసేవాళ్ళు కానీ, సత్సంగాలు వినేవాళ్ళు కానీ, సాయి భక్తులమని చెప్పుకునే వాళ్ళు కానీ మాస్కుతోనే ఉన్నారు. ఇంకా నాకు తెలిసి ఆ మాస్కుల్లో నుంచి బయటపడండి. బయటపడితే జరుగుతుంది. కాబట్టి మనం ఈ జన్మజన్మలుగా మోసుకున్నటువంటి ఈ వ్యక్తిత్వం ఆధారంగా మన ప్రవర్తన ఉంటుంది. మీకు తెలుసు, ఒక కుటుంబంలో ఒక తల్లిదండ్రికి ఇద్దరు బిడ్డలు ఉంటే ఆ ఇద్దరు కూడా ఒక రకంగా ప్రవర్తించరు. మరి ఇన్ని కోట్ల మంది సాయి భక్తులు ఒక రకంగా ప్రవర్తిస్తారా? సమస్య లేదు. ఇంత దూరం వచ్చి ఇదంతా చెప్పిన తర్వాత ఆ చట్నీలో కొద్దిగా ఉప్పేసి ఉంటే బాగుండేదండి. చట్నీలో ఉప్పు వచ్చింది సమస్య. ఈ వేదిక పోయింది, ఇదంతా మైక్ సెట్ పోయింది, మొత్తం పోయింది. చట్నీలో ఉప్పు. వాడు మళ్ళీ రూమ్ పోయి చెప్తాడు, మీల్స్ భలే ఉందండి, ఆ చట్నీలో ఉప్పు కాస్త వేసి ఉంటే బాగుండే. అంటే అర్థం ఏంటి? వాడు తిరుగుతున్నాడు మోసుకొని. పైకి నరసింహరావు గారు నల్ల బ్యాగ్ ఇచ్చాడు. ఆ నల్ల బ్యాగ్ ఎందుకు ఇచ్చాడు? నల్ల మూట ఉంది వెనక. ఆ నల్ల మూట వేసుకొని తిరుగుతా ఉన్నాడు, నల్ల బ్యాగ్ ఇచ్చాడు. అందువల్ల ఆ ప్రవర్తన అనేది మార్చడానికే మహాత్ములు వస్తారు భూమి మీదకి. యథా యథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నారు కదా. ఎక్కడెక్కడైతే గ్లాని జరుగుతుందో, ఎక్కడెక్కడైతే లోటు జరుగుతుందో, ఆ లోటును పోడ్చడానికి బాబా వారు వచ్చారు. ఆయన ఏ అవతారం ఆ జోలికి నేను నా కాన్సెప్ట్ అది కాదు, నాకు అంత అవగాహన కూడా లేదు. నేను బాబాను అర్థం చేసుకోవడమే నాకు కష్టంగా ఉంటే ఆయన ఎక్కడ మొదలు పెట్టాడు, ఎక్కడ అవతరించాడు, ఎక్కడికి వచ్చాడు? ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. నాకు అంత అవకాశం లేదు. నాకు సచరిత్ర 14 సంవత్సరాలు చదువుతుంటే కూడా ఇప్పుడు కూడా కొత్తగానే ఉంది. కాబట్టి దాని జోలికే నేను వెళ్ళలేకపోతున్నా పూర్తిగా. ఆయన జోలికి నేను అసలు వెళ్ళను. నాకు ఆ పుట్టు పూర్వోత్తరాలతో కూడా అంత నాలెడ్జి నాకు లేదు. కాబట్టి ప్రవర్తనల మీద ఆధారపడి జీవితం నడుస్తుంది. నీ ప్రవర్తన వల్లనే జీవితంలో విజయం కానీ, అపజయం కానీ,
దుఃఖం కానీ సంతోషం కానీ అంతా దేని మీద ఆధారపడి ఉంటుందంటే నీ ప్రవర్తన. అందుకని ఏం చేయాలి? సాయి భక్తులు ఇది మానేసి ఇలా రావాలి. అందరూ ఒకసారి పెట్టుకుందాం, వెళ్ళి ఇక్కడ పర్లేదు, ఒకసారి పెట్టుకొని చూద్దాం, బాగుంటుంది. ఇలా 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 చూడాలి, ఇలా చూడాలి. ఏది ఇష్టం అందరికంటే ఇది ఇష్టం. చాలా సులభం, చాలా సులభం. ఇది చాలా కష్టం. ఎందుకంటే సెల్ఫ్ పోస్ట్ మార్టం చేసుకోవాలి, ఆత్మ పరిశీలన, ఆత్మ విమర్శ చేసుకుంటే అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఒక 2-3 ప్రశ్నలు అయిన తర్వాత మీరు కనుక ఏమండి వికాసం అసలు ఎవరికి అవసరం లేదు, మీరు అమాయకంగా ఇచ్చారు మీకు ఆ సబ్జెక్టు, కాబట్టి మేమంతా వికసించిన వాళ్ళం, వికసించిపోయి ఉన్నాం, పరిమళాలు వెదజల్లుతూ ఉన్నాం. మేము పోతూ ఉంటే పరిమళాలే వస్తున్నాయి వెనకనే, గంధపు వాసనలు సువాసనలు అంటే నాకైతే రాలేదు. ఎందుకంటే నాకు ఇంకా మాస్క్ ఉంది, ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఒక ప్రశ్న ఏంటంటే, మనం బాబా కోరినట్టుగా మన ప్రవర్తన ఉందా? ఎస్ ఆర్ నో? ఉందా? పర్సెంటేజ్ ఎంత చెప్పొచ్చు? లేదని చెప్పొచ్చు అంట. ఓకే, 10% ఉంటుందేమో, మనం నిరాశపరచకూడదు కదా. 90% లేదు. ఈర్ష్య ఉంది, పగ ఉంది, ప్రతీకారం ఉంది, అన్నీ ఉంది. ఇక్కడ 3 రోజులు సభ పెట్టి నరసింహారావు గారు క్రెడిట్ కొట్టేస్తే నేను ఎందుకు గమనుంటా? ఆయన ఇష్టం అదంతా. అందుకని ఏం చేశారు, ఒక మహాత్ములు ఒక గ్రూపులో మెసేజ్ పెట్టారు, షిరిడీలో 3 రోజులు దర్శనాలు బంద్ అంట, దర్శనాలు లేవంట. నాకు ఫోన్ చేశారు, ఏమండి మీరు అమాయకంగా వెళ్తున్నారు షిరిడీకి, 3 రోజులు బంద్. ఎవరు చెప్పారు? ఫార్వర్డ్ చేశారు మెసేజ్. మహాత్ములు ఉన్నారు, ఆ మహాత్ములు మన మధ్యలోనే ఉన్నారు, సాయి భక్తుల్లోనే ఉన్నారు మహాత్ములు. నాకు ఫోన్ చేసి ఇప్పుడు పోవాలా వద్దా అంటే, నీకు నమస్కారం తల్లి, వాట్సాప్ మెసేజ్ నమ్మడం వదిలిపెట్టామంటే నీ జీవితం దుర్భరం అయిపోతుంది. కాబట్టి వాట్సాప్ తోలికి వెళ్ళొద్దు, మీకు అంత అవసరమైతే నరసింహారావు గారికి ఫోన్ చేసి మాట్లాడండి అన్న. ఆమె కూడా వచ్చారు ఇక్కడికి, మొత్తానికి జయించి వచ్చారు. చాలా మంది రాలేదు. అంటే ఆపాలి ఎలాగైనా. ఎందుకు ఆపాలి? లోపల ఉంది తుఫాన్ లేస్తూ ఉంది బయట. కాబట్టి ఈర్ష్య, పగ, ద్వేషం అవన్నీ కూడా పోవడంలే. రెండోది, బాబా వారు మనల్ని ఇలా జీవించండిరా అని చెప్పాడు. సచరిత్రకు వచ్చి కూడా సంవత్సరాలైంది, సచరిత్ర పారాయణలు చేస్తూ ఉన్నాం. ఆయన అధికమనిగా సచరిత్రలో కూడా తిట్టాడు, పారాయణ అంటే ఏంద్రా అని కూడా తిట్టాడు. కాబట్టి పారాయణ ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, అందులోంచి ఏం తీసుకోవాలి, నిన్న సుబ్రహ్మణ్యం రెడ్డి గారు కూడా చెప్పారు. అంతకుముందు కొన్ని సంవత్సరాల నుంచి ఆయన కూడా చెప్తున్నాడు. అంతమంది అన్ని రకాలుగా చెప్పినా, ఒరే ఫలానా భక్తుడు గురించి బాబా ఇలా తిట్టాడు కదా, మనం అలా చేయకూడదు కదా అని అనిపిస్తుందా? అనిపించడం లేదే. కాబట్టి నేనేమంటానంటే, బాబా వారు ఎవరిని విమర్శించొద్దన్నారు, మనం ఎవరిని వదిలిపెట్టాం, ఒక్కరిని కూడా వదిలిపెట్టాం, చెంటాడేస్తాం దాని విషయంలో. ఎవరిని నిందించుద్దన్నాడు, మనకు ఆ నిందించకపోతే నిషా రాదు. నిషా రావాలి అంటే మనం నిందించాలి. ఎదుటివాడు ఫీల్ అవుతూ ఉంటే లోపల హ్యాపీగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుందో. అదేవిధంగా మోసం చేయొద్దు అన్నాడు, అది వదిలేద్దాం. డబ్బు కోసం వెంపర్లాడొద్దు అన్నాడు, మీకు ఇవ్వవలసింది వేరే ఉందని మహల్సాపత్తు అన్నాడు. అయ్యా అది మాత్రం నాకు వద్దు, డబ్బినైనా డబ్బి చిట్టా కోరికలు కోరికలు కోరికలు. ఆయన ఏమంటాడు అమాయకంగా, ముందు నేను బెల్లాన్ని చూపిస్తాను, తర్వాత కషాయాన్ని రుచి చూపిస్తాను. కాబట్టి నా భక్తుల కోరికలు తీరుస్తూ 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 చివరికి తీసుకెళ్తానంటే మనమేమంటాం,
తీర్చేస్తామంటే తీర్చిందాకే ఉంటాం సాయి. ఆ తర్వాత నువ్వు ఎక్కడికో తీసుకెళ్తానంటున్నావు కదా, అది మాకొద్దు సాయి. మీకు నమస్కారం, మీరు అలా చెప్పే పని సత్సంగాలకు కూడా రాం. ఒకసారి భజగోవింద మొదలు పెడితే సత్సంగ గ్రూప్ సభ్యులందరూ వ్యతిరేకమైనారు నాతో. ఏంటంటే 24 గంటలు చావు 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 అంటారు, ఇదేం బాగలేదు. కాబట్టి భజగోవిందం వద్దు, తీసిండి, అది వద్దు. కాబట్టి అది ఇష్టం లేదు మనకు. డబ్బు కోసం వెంపర్లాడడం, కీర్తి పదవుల కోసం వెంపర్లాడడం, అత్యాశ. సాయి సచ్చరిత్రలో ఈ క్వాలిటీస్ను పోగొట్టుకోమని ఎంతమంది భక్తుల ద్వారా మనకు చెప్పారు. ఉన్నాయా లేవండి? నీ లోపల ఏవైతే ఉన్నాయో, కాచుక్కుచ్చును ఉన్నాయో, అరిషడ్ వర్గాలు, అంతఃకరణ శత్రువులు, అవి ఉన్నాయా లేవా? ఉన్నాయి. మరి ఉన్నాయి అన్నప్పుడు వాటిని ఎలా తీసేసుకోవాలో కూడా బాబా వారు చెప్పారు కదా. అనేక సంఘటనలు, అనేక భక్తుల జీవితాలని ఆధారంగా చేసుకుని నేర్పించాడు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అవన్నీ బట్టి కొడుతున్నాం. రామదాస్తో అన్నాడండి బాబావారు, నీకు తనలేదా అంటే, రామదాస్కే సంబంధం, అది నీకు సంబంధం లేదా? పండరీపురం లీడరు అక్కడెక్కడో విమర్శిస్తే ఇక్కడ తిట్లు తిన్నాడండి. మరి మీరు ఒకసారి ఇప్పుడు ఉండే రూములకి వెళ్ళండి, ఎక్కడెక్కడైతే రూములు తీసుకొని ఉన్నారో, అబ్బా ఏం జరిగినాయండి సత్సంగాలు, అద్భుతంగా చెప్పారు, అది తప్ప మిగతా అన్నీ ఉంటాయి. అంత లోకాభిరామాయణం అంతా. అంతెందుకు, ఇక్కడ వీడియోగ్రాఫర్లు మిమ్మల్ని క్లోజప్లో చూపిస్తుంటారు ఇక్కడ స్క్రీన్ మీద. ఒకసారి ఆ స్క్రీన్ సైజ్ చూడండి, అదిగో నేను కనిపించా, హాయ్, పోయింది సత్సంగం గాలికి, నేను కనిపించా. ఇంకా నేను పోలేదు, నాది పోలేదు, ఇంకేం నేర్చుకుంటాం బాబా దగ్గర అంటే. అర్థం ఏంటంటే 1918కి ముందు ఎలా ఉన్నారో, బాబా సమాధి తర్వాత కూడా ఎక్కువ మంది అలా ఉన్నాం, ఎక్కువ మంది అలా ఉన్నాం. కాబట్టి మీరు కొడితే బాగా కొట్టండి చప్పట్లు. అన్ని పనులు అరకొరగా చేయడం ఎందుకు? అందువల్ల మనలో ఉండేటువంటి గుణ